రాజమండ్రి సెంట్రల్ జైలులో యోగాంధ్ర కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. జూన్ 21న యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్కు రానున్న నేపథ్యంలో నెల రోజుల పాటు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చారిత్రక రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 1300 మంది ఖైదీలు సహా 1500 మందితో ఏకకాలంలో యోగా చేశారు. మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సహా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే నెల 21న 5 లక్షల మందితో విశాఖలో ఏకకాలంలో యోగా నిర్వహించి సరికొత్త రికార్డు సృష్టించబోతున్నట్టు మంత్రి దుర్గేష్ తెలిపారు. కేవలం విశాఖపట్నంలో 5 లక్షల మందితోటి ఒక పెద్ద కార్యక్రమాన్ని, గతంలో సూరత్లో ఇలాంటి కార్యక్రమాన్ని క్రితం సంవత్సరం నిర్వహిస్తే దానికి 1,23,000 మంది వచ్చారు. అది ఒక రికార్డుగా ఉందట. ఆ రికార్డుని అధిగమించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే చోట 5 లక్షల మందితోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా మరెవరూ కూడా ఆ రికార్డుని చేరుకోలేనంత విధంగా కార్యక్రమాన్ని నిర్వహించాలి. అదే సందర్భంలో విశాఖపట్నంలో ఆ కార్యక్రమం నిర్వహించుకుంటున్నప్పుడు అదే సమయంలో రాష్ట్రంలో రమారవి 2 కోట్ల మందితోటి ఈ కార్యక్రమాన్ని వేరు ప్రాంతాల్లో నిర్వహించుకోవాలన్నటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. ఇది కేవలం రికార్డుల గురించో మరో రకమైన అంశాల గురించో కాదు. ఇది మన యొక్క జీవితంలో మెయిన్ స్ట్రీమింగ్ ప్రోగ్రాం కావాలి. అందరం కూడా యోగాని నేర్చుకోవడం ద్వారా మన